అచ్చం హీరోలానే ఉన్నాడు. నాన్నగారి దర్శకత్వంలో నటించాలనుకోవడం లేదు. అక్కడ ఆ పార్టీకి నువ్వొస్తే నీకే అవమానం జరుగుతుందని రావద్దన్నాను. కానీ నాకే, అది నా కొడుకు మూలంగా ఇండస్ట్రీ వాళ్ల ముందు అంత ఘోరంగా అవమానం జరుగుతుందని నేను ఊహించలేకపోయాను. అక్కడికొచ్చిన వాళ్ళందరికీ మీ గురించి తెలుసు. మీరిండస్ట్రీలో ఏ డైరెక్టర్ ఇవ్వనని హిట్స్ ఇచ్చారు. ఇవాళ రిషి మిమ్మల్ని కాదన్నంత మాత్రాన మీలో ప్రతిభ లేదు అని ఎవరూ అనుకోరండి. లేదు సౌదా, ఇప్పుడు కొత్తదనంతో నేను పిక్చర్ చేయలేనని ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాడు. వాళ్ళకేం తెలుసు నేను ప్రతి పిక్చర్కి అది నా మొదటి పిక్చర్ అన్నంతగా కష్టపడతానని. రైటర్లను విసిగించి మరీ రాత్రింబవళ్లు వాళ్లతో కూర్చొని కొత్త సీన్లు వేయిస్తాను. లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా సాంగ్స్ రాయించుకొని ఎన్ని ఆడియో హిట్స్ ఇవ్వలేదు. అలా అందరి కోసం కష్టపడ్డ నేను నా కొడుకు హీరోగా చేసే పిక్చర్ మీద ఎంత మనసు పెడతాను. ఇది నా కొడుకు భవిష్యత్తునే శాసించే సినిమా కాబట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ వాడే అర్థం చేసుకోకుండా ఎంత దారుణంగా అవమానించాడంటే ఏమనుకోవాలి? కొడుకే వద్దంటే ఇక ఇండస్ట్రీలో ఏ హీరో నాతో సినిమా చేయడానికి ముందుకొస్తాడు? కొత్త నీరు తాగినా దాహం తీరుతుంది, పాత నీరు తాగినా దాహం తీరుతుంది. కానీ కొత్త నీరు చేరే కొద్దీ పాత నీరు పక్కకి తప్పుకుని దారివ్వక తప్పదు. ఇది మాయా ప్రపంచం. మీకు తెలియందే ఉంది. కొత్తగా వచ్చే వాళ్లలోనే కొత్తదనం ఉంటుంది అని నమ్మే సిద్ధాంతం వేళ్ళు అనుకునిపోయిందిక్కడ. ఆ సిద్ధాంతాన్ని నా కన్న కొడుకు నమ్మటమే నాకు బాధ కలిగిస్తోంది సౌదామిని. పోనీ ఆ మాట ముందే చెప్తే నాకా 4 గోడల మధ్య అవమానం జరుగుండేది. అంతమందిలో చెప్పి నన్ను తలెత్తుకోకుండా చేశాడు. వాడి కోసం, నా కుటుంబం కోసం నేనెంత కష్టపడ్డానో నాకు తెలుసు. అయినా ఎవ్వరూ నన్ను సపోర్ట్ చేయలేదు. హఠాత్తుగా నేను ఒంటరివన్న అయిపోయినట్టుగా అనిపిస్తుంది సౌదామిని. నేనున్నంతకాలం మీరు ఆ మాట అనకూడదండి. మాకు మీరు లేకపోయినా మీకు నేనున్నాను. ఎప్పటికీ తోడుంటాను. తలకు తల తగిలితే మళ్ళీ ఢీకొట్టాలి. తెలుసా? మీకు చాలా పొగరని మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. బాగుంది. చీకటి పరిచయం. తెల్లవారితే ఉండదు కదా. చీకట పరిచయమా. కనీసం తన పేరైనా తెలుసుకునుంటే బాగుండేది. ఎవరో అమ్మాయి. దేవుడా, నా బుట్ట నాకు దొరికేటట్టు చేయి దేవుడా, ప్లీజ్.
అంటే రాత్రి తనకి దొరికింది ఇది కాదా? అయితే చీకట్లో ఆమెకు దొరికింది నా లైట్ రా. పిచ్చి పిల్ల. మళ్ళీ తిరిగొచ్చి లైటర్ వెలుగులో వెతుక్కున్నా ఈ బుట్ట కనిపించి ఉండేదేమో. చేతిలో ఉన్న లైటర్ని వెలిగించి వెతుక్కోవడం తెలీదు గాని నాకు పొగరుందన్న విషయాన్ని కనిపెట్టడం మాత్రం తెలుసు. పాపం బుట్ట మిస్సు. ఎక్కడుంటావు మిస్? వెతికితే ఏదైనా దొరుకుతుందని చెప్పానుగా, వెతుక్కోడానికనే రావచ్చుగా. ఏం మిస్, బుట్ట బదులు నా లైటర్ చెవికి తగిలించుకొని తిరుగుతున్నావా ఏంటి? ఎందుకో నిన్ను చూస్తే బావుండనిపిస్తుంది. మళ్ళీ వస్తావా? ఏయ్ ఏయ్ ఏయ్, ఆగు ఆగు ఆగు. ఏంటి, ఎవరు కావాలి? అడుగుతుంటే మాట్లాడవే. ఎవరు వద్దండి. ఏంటి, ఎవరు వద్దా? ఎవరు అక్కర్లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చావు? రాత్రి పార్టీకి వచ్చినప్పుడు ఇక్కడే ఎక్కడో నా బుట్ట పోయిందండి. బుట్ట లేదు తట్టా లేదు, సూది పడ్డా భద్రంగా దాచిచ్చే పని మనుషులున్నారు మా ఇంట్లో. నీ బుట్ట ఎవరికి కావాలి గాని? వెళ్ళు వెళ్ళు. కాదండి, ఇక్కడే పోయింది. చీకట్లో వెతికితే దొరకలేదు. ఒక్కసారి వెతికి వెళ్తానండి, ప్లీజ్. నిన్నెక్కడో చూసినట్టుందే. సేతు మాస్టర్ గారి అసిస్టెంట్ నండి. రాత్రి పార్టీలో డాన్స్ చేసింది నువ్వేనా? అవును. అయితే ఆ డాన్స్ చేస్తూ ఎగిరెగిరి పడ్డప్పుడు ఎక్కడెగిరి పడిందో? అంతకన్నా ముందే బుట్ట పోయిందండి. సర్లే, మా వాళ్ళకు దొరికితే మీ మాస్టర్కి ఫోన్ చేయిస్తానులే, వెళ్ళు. లక్ష్మి, అమ్మగారు ఇలారా. ఏంటి ఇంకా నిలబడ్డావు? మా ఇంట్లోనే బుట్టెడు బంగారం ఉంది. నీ బుట్ట ఎవరికి కావాలి? వెళ్ళు వెళ్ళు. నీ బంగారం ఏదో మేము దోచుకున్నట్టు మాట్లాడతావేంటి? ఏంటక్క, ఏమైంది? అమ్మేమనందా? నేను ఇంట్లో ఉండే ఆఖరి రోజు ఇదే మున్ని. రేపటి నుంచి ఎక్కడుండాలో, మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఎలా ఉండాలో అర్థం కావటం లేదు. ఏంటక్క, కుంపదీసి అమ్మొండిన కూరతో అన్నం తినావా ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేను నిజమే మాట్లాడుతున్నాను. అమ్మ నన్ను బ్రతకనీయదు. ఏ, నువ్వేం తప్పు చేశావు? రెండోదేది? రాత్రి పార్టీలో పోయింది. ఏంటి, పోయిందా?
ఎలాగే? ఎక్కడ పోయింది? నా పిచ్చి గాని ఎక్కడ పోయిందో తెలిస్తే అక్కడికి వెళ్ళి వెతికేదాన్ని కదా. అక్కడికే పోయాను. దొరికిందా? దొరికితే ఇప్పుడు ఎందుకు ఏడుస్తాను? అది కరెక్టే. ఇప్పుడు ఎలాగా? నేను అప్పుడే చెప్పానా బల్లి కిచకిచా అంటే ఏదో అశుభం జరుగుతుందని. ఇప్పుడైనా నమ్ముతావా? బా, బల్లిగుల పక్కన పెట్టు. మా తల్లికి తెలిస్తే పెద్ద లొల్లే. ఎప్పటికైనా తెలుస్తుంది కదా. తెలిసేలోపు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాంలే కానీ తొందరపడి చెప్పొద్దు. అమ్మ నీ మీద దొంగతనం పెట్టినా పెడుతుంది. ఆ, అవును. ఇప్పుడు ఇంకా భయం వేస్తుంది. ఐడియా! ఎవరికి తెలియకుండా ఇది తీసి బాక్స్ లో పెట్టే. అమ్మ సంవత్సరానికి ఒకసారి తప్ప ఈనాడు పెట్టుకోదు. ఈలోగా ఏదో ఒకటి చేద్దాం, సరేనా? సరే. ముందు బాక్స్ లో పెట్టే. ఏంటే అక్కా చెల్లెలిద్దరు కలిసి ఏదో గూడిపుటాన్ని చేస్తున్నట్టున్నారు? ఏంటి సంగతి? ఆ, నీతో చెప్పకుండా ఇంట్లో ఉన్న బంగారం అంతా ఎత్తుకెళ్ళమ్ముకొని బజ్జీలు కొనుక్కుందాం అనుకుంటున్నాం. నోర్మయ్, ఏ ఎగతాళిగా ఉందా? అసలు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పు. లేకపోతే ఏంటమ్మా, బల్లి కిచకిచా అందంట. ఇదేమో అశుభమని భయపడుతుంది. బల్లి కిచకిచా అనకపోతే కిలకిలా అని కీరవన్నాగం పాడుతుందా? అందుకే ధైర్యం చెప్పి పంపిస్తున్నాను. ఏడ్చావులే. నువ్వేంటే పొద్దున్న చెప్ప పట్టకుండా ఎక్కడికెళ్ళి చచ్చావు? అది డాన్స్ మాస్టర్ కొత్త సినిమా పాటలు వినడానికి రమ్మంటే వెళ్ళిందంట. ఈ సినిమా చేస్తే అక్కకి సాంగ్ కు 100 రూపాయలు జీతం పెంచుతుందంట. అవునా? సినిమాలు ఎన్ని పాటలున్నాయే? 10 పాటలంట. ఒక్క సినిమాలో 10 పాటలేంటే? అబ్బా, ఈ మ్యూజిక్ బేస్ సినిమాలే అమ్మా. తెలుగులో సంగీత ప్రధాన చిత్రం అంటాలే, నీకు తెలీదు. అంటే అదనంగా 1000 రూపాయలు వస్తాయన్నమాట. అవును. పోన్లే, బాగా అలసిపోయినట్టున్నావు. కాస్త కాఫీ కలుపుకొని తాగు పా. ఆయన కొడుకు 10 మందిలో ఆయనకు చేసిన సన్మానం. తండ్రికి అర్హత లేదన్న తనయుడు ఆర్భాటంగా అందర్నీ పిలిచి మరీ ఈ అవమానాన్ని కొని తెచ్చుకున్నాడాయన. 99 సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న దర్శక దిగ్గజం విరించి గారికి ఎవరో కాదు, సొంత కొడుకే చేసిన అవమానం. ఊరికే అనరు, ఇంటి శత్రువుకి ఎవరూ సాటి రారు అని. అంతమందిలో ఈయన డైరెక్ట్ చేసే సినిమాలో నేను చేయనని మొహం మీద చెప్పేశాడట. అప్పుడు ప్రత్యక్షంగా
ఆ మొహాన్ని చూసే ఛాన్స్ మిస్ అయ్యాం. ఛ, వెళ్తే బాగుండేది. ఏంటి, ఈ వార్త వినగానే మాట రావడం లేదా? ఆయనకి జరిగిన అవమానానికి షాక్ గా ఉందా? నాకు రాత్రే తెలుసు చైత్ర. ఆయన చెప్పారు. ఓహో, ఓదార్పు యాత్ర అయిపోయిందన్నమాట. ఆయన నీ తండ్రి, ఆ విషయం మర్చిపోతున్నా. చట్టసమ్మతంగా కొడుగ్గా ఉన్నవాడే మర్యాద ఇవ్వలేదు, ఇక నేనెందుకు ఇవ్వాలి? మనమెక్కడ ఆ ముచ్చట్లు చూడ్డానికి వస్తామేమోనని భయపడి మనల్ని రాకుండా ఆపేశాడు కూడా. మనకెక్కడ అవమానం జరుగుతుందోనని ఆయన ఆలోచిస్తారు. మన శ్రేయోభిలాష అయినా. నీది అమాయకత్వమో పిచ్చితనమో 20 ఏళ్లుగా ఇంత క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నానమ్మా. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు మామూలు ఆడవాళ్ల కోవలోకి రావు. సతీ అనసూయ, సతీ సావిత్రి, సుమతి అరుంధతి ఆ కోవలోకొస్తావు. బాగా చెప్పావు చైత్ర. సతీ సౌదామిని 100 డేస్ సినిమా అవుతుంది, కానీ నాకెందుకబ్బా ఆ పోస్టర్ బ్లాక్ అండ్ వైట్ లో కనపడుతోంది? ఛాయా, అంత వ్యంగ్యం అక్కర్లేదు. కష్టంలో ఉండి వచ్చిన మనిషికి ఓదార్పునివ్వాలి కాని పొడిచి పొడిచి మాటలని బాధ పెట్టకూడదు. అది సంస్కారం కూడా కాదు. కానీ నీకు విచిత్రం తెలుసా సౌదా? రిషి నా సినిమాని కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడని చెప్పగానే మొట్టమొదటిగా క్లాప్స్ కొట్టింది ఆయన ధర్మపత్ని అవంతి. బహుశా ఈ సంగతి విరించి నీకు చెప్పుండకపోవచ్చు. చూసావా, ఆయన నిర్మించుకున్న సొంత సామ్రాజ్యంలోనే ఆయనకి శత్రువులు, ఇక బయట ప్రపంచమేం గౌరవిస్తుంది? రిషి అలా ఎందుకు చేశాడో అతని కారణాలు అతనుకుంటాయి. పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినాలని ఎక్కడుంది? మాటలు రాగానే ఎదిరించి మాట్లాడ్డానికి సిద్ధం అవుతున్నారు. పెద్ద చిన్న లెక్కుంటుందా ఇప్పటి వాళ్ళకి? నా మీదనేనా నీ సెటైర్లు? అవును, నువ్వు మాత్రం నీకేం తెలుసని అస్తమానం ఇలా విమర్శిస్తున్నావు. ఆ రోజుల్లో నా పరిస్థితికి ఆయన చేయూతనిచ్చుండకపోతే ఎలా వచ్చానో అలాగే కొట్టుకుపోయిండేదాన్ని. గాలికి ధూళికి చిక్కి తెగిన గాలిపటం లాంటి ఈ జీవితానికి ఒక ఆధారం ఇచ్చారు. మిమ్మల్ని నాకు ఆలంబనగా చేశారు. మెళ్ళో తాళి కట్టకపోయినా ఇండస్ట్రీలో ఒక స్థాయినిచ్చారు. ఎన్నడూ మనల్ని వదిలేయలేదు. ఆయన్ని నేను ప్రేమించాను, నమ్ముకున్నాను. నా ఈ జీవితం ఇలా గడిచిపోవాల్సిందే. ఇందులో కొత్తగా ఏవో మార్పులు రావాలని, అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయని నేననుకోవడం లేదు. ఆశ అంతకన్నా లేదు. వస్తాయి సౌదా, అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయి కూడా. అవన్నీ నీ కూతురు వల్లే నీకు సాధ్యమవుతాయి. చైత్ర విరించిని తప్పు పడుతోందని నువ్వు బాధపడుతున్నావు కాని నీలా ఆమె చెరిగిపోతున్న గతం కాదు, ఉద్భవిస్తున్న భవిష్యత్తు. నేటి తరం స్త్రీ. ఆమె మనోభావాలను నువ్వు అర్థం చేసుకుంటే చైత్ర తన హక్కులు న్యాయసమ్మతంగా రావాల్సిన స్థానం పొందుతుందని నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. అంటే విరించి ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుంటారా? కనీసం పీటల మీద కూర్చుని నీ పిల్ల పెళ్లి చేస్తాడు. అలా చేసే పరిస్థితులు నీ కూతురే తీసుకురాగలదు, నువ్వు నీ కొడుకు కాదు. ఈవిడ దృష్టిలో ఆయన మహనీయుడు త్యాగపురుషుడేమో కాని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సమాజంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు తలుచుకుంటుంటే నాకు ఆయన్ని గౌరవించడం కాదంటే క్షమించాలని కూడా లేదు. తను కొవ్వొత్తిలా కరిగిపోయి ఇంకా కాంతిని ప్రసరించనక్కర్లేదని మీ ఫ్రెండ్కి అర్థమయ్యేటట్టు చెప్పండి. సౌదా, నిన్న జరిగిన విషయం నీకు ఆనందాన్నిస్తుందని అనుకోను కాని విరించికి ఒక చెంపపెట్టు లాంటిది.
ఏ భార్యని కష్టపెట్టలేక ఏ కొడుకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిన్ను చీకట్లో ఉంచేశాడో హ్మ్, ఆ కొడుకే ఎదురు తిరగటం అతను కూడా ఊహించనిది కదూ